హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈరోజు వీడియో అయితే పానీపూరి ఛాలెంజ్. అందుకని చెప్పేసి నేను పానీపూరీస్ కొనడానికి బండి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట 50 పానీపూరీస్. అండ్ ఇదైతే చాలా ఫన్ క్రియేటెడ్ వ్లాగ్, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ దత్తు ఇంకా అన్నయ్య పానీపూరీస్ అన్నీ సెట్ చేసి పెడుతున్నారు. సో ఇక్కడ వీఆర్ రెడీ. అండ్ అన్నయ్యనే ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే, మా ఇంట్లో కంప్లీట్ మా హోల్ ఫ్యామిలీలో ఎవరైనా మంచిగా గట్టిగా ఫుడ్ తింటారు అని అంటే అది నేను అన్నయ్య మాత్రమే. అందుకని చెప్పేసి అన్నయ్యని చూస్ చేసుకున్నా. బికాజ్ కాంపిటేటర్ ఈక్వల్గా ఉండాలి కదా, తక్కువ తినే వాళ్ళతో ఎక్కువ తినే వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకుంటే ఆబ్వియస్లీ నేనే విన్ అవుతా. అందుకని చెప్పి అన్నతో కాంపిటీషన్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే మేము 20 పూరీస్ పెట్టుకున్నాము. అండ్ ఎవరు విన్ అయ్యారో తెలియడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మైక్ పెట్టుకొని రియల్గా వాయిసే షూట్ చేసిన, బట్ అది చాలా డిస్టర్బెన్స్గా వచ్చింది. అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మా ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ నువ్వా నేనా అన్నట్టుగానే తిన్నాము ఫస్ట్ 20 పూరీస్ అయితే. ఎందుకంటే మా ఇద్దరం చాలా పెద్ద ఫుడీస్. అండ్ ఆల్సో పానీపూరి ఇద్దరికి ఇష్టం. లిటరల్లీ ఎట్లా అంటే అన్నయ్య నేను ఎవ్రీడే పెట్టినా కూడా తినే రకాలన్నమాట. నేను చాలా డేస్ తర్వాత ఇంత హెవీ ఫుడ్ అండ్ బయట ఫుడ్ తింటున్నా. బికాజ్ ఈ మధ్య జిమ్కి వెళ్తున్నా కాబట్టి జస్ట్ 1 మంత్లో 1 kg లాస్ అయినా. అది కాస్త ఈ పానీపూరీస్తో కవర్ చేసిన అనిపించింది. సో ఇక్కడ చాలా ఫన్ ఉంటుండే. అండ్ మేము చాలా స్మైల్ చేస్తున్నాం బికాస్ బ్యాక్గ్రౌండ్లో దత్తు ఫుల్ కామెంట్ చేస్తున్నాడు అనమాట, అది ఇది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఛాలెంజ్ చేస్తే మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసేసి నీట్గా రియల్ వాయిస్ పెడతాం. అప్పుడు మీకు కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఎవరెవరైతే పానీపూరి అంటే చాలా ఇష్టమో వాళ్ళు నాకు కామెంట్స్లో డెఫినెట్గా షేర్ చేయండి. సో ఇదన్నమాట, మేము ఇట్లా తింటా ఉన్నాము. అండ్ నేను అసలు ఫుడ్ ఛాలెంజ్ చేయడమే ఫస్ట్ టైం. దట్టు పానీపూరి సెలెక్ట్ చేసుకున్నాం కదా, తినలేకపోతామేమో అని చెప్పి అనిపించింది. బట్ 20 పూరీస్ ఎంత ఫాస్ట్గా తిన్నామంటే లిటరలీ 2 minutesలోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ తింటున్నప్పుడు తట్టుకోవడం కానీ ఎక్కువ తింటున్నాం అట్లాంటి ఫీలింగే రాలేదు. ఎందుకో మేబీ మేము రెగ్యులర్గా తిని అలవాటు అయింది అనుకుంటా. అన్నయ్య ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటూ, నేను అసలు ఆనియన్ ఉందని మర్చిపోయినా. బట్ మధ్యలో మైక్ డిస్టర్బ్ అవుతుంటే దత్తు చెప్తున్నాడు అన్నమాట, మైక్ సరిగ్గా రావట్లేదని చెప్పి. అందుకని స్టాప్ చేసినాం ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పానీపూరీస్ కంప్లీట్ అయినాయి. అయితే మేము ఈ ఫస్ట్ 20 ఏవైతే పెట్టుకున్నామో ఆ 20 కూడా మీరు చూస్తున్నట్టు ఈక్వల్గా కంప్లీట్ అయినాయి సేమ్ టైం. అందుకే విన్నర్ ఎవరో డిసైడ్ చెయ్యలేక మళ్ళీ 5 పానీపూరీస్ పెట్టుకున్నాం అన్నమాట. మేము ఎంత ఫన్ ఎక్స్ప్లోర్ చేసినామంటే ఈ వీడియోలో నవ్వుతూనే ఉన్నాం త్రూ అవుట్ 5 minutes. సో ఇక్కడ మళ్ళీ 5 పానీపూరీస్ పెట్టుకొని స్టార్ట్ చేసినాము. మీరు ఎవరితో పానీపూరి ఛాలెంజ్ చేయగలుగుతారు, ఆర్ఎల్స్ మీకు బెస్ట్ ఫుడ్ కాంపిటేటర్ ఎవరో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ మొత్తంలో అయితే నాకు బెస్ట్ ఫుడ్ పార్ట్నర్ అన్నయ్యనే. బికాస్ మా ఇద్దరికి బయట ఫుడ్ అన్న స్పైసీ ఫుడ్ అన్న చాలా ఇష్టం. ఈ మధ్య నేను చాలా తగ్గించేసిన, బట్ స్టిల్ ఆ ఇష్టం అయితే ఎటు పోదు కదా, అట్లా అన్నమాట. అండ్ ఈ 5 పానీపూరీస్ తింటున్నప్పుడు ఏమైందంటే నాకు కొంచెం గీర్గా పోయినట్టు అయింది. సో దట్స్ వై జస్ట్ ఒక 15 secondsలో నేను లాస్ అయినా. ఇక్కడ చూసినట్టు విన్నర్ అయితే అన్నయ్యనే. అండ్ ఎందుకు అన్నయ్యని విన్నర్గా డిక్లేర్ చేసినామంటే 10 seconds అయినా ఆయన ఫస్ట్ తినేసిండు. అండ్ ఆనియన్ కూడా తిన్నాడు కాబట్టి అన్న ఎక్కువ తిన్నట్టు అన్నమాట. బట్ ఎవ్వరూ మాట్లాడలేదు. దీని తర్వాత నేను ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీడియోలో షేర్ చేసిన, బట్ అది నేను పెట్టలేకపోతున్నందుకు సారీ. నెక్స్ట్ ఇంకా ఏ ఫుడ్ ఛాలెంజ్ ట్రై చేయాలో కామెంట్స్లో చెప్పండి. చాలామంది నాకు దత్తుతో ఫుడ్ ఛాలెంజ్ ట్రై చేయమన్నారు, బట్ ఆయన చాలా అంటే చాలా తక్కువ తింటారు. సో ఏం తిన్నా నేనే విన్ అవుతా. నెక్స్ట్ కూడా అన్నయ్యతో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఏ ఫుడ్ ట్రై చేయాలి అండ్ ఎట్లాంటివి ట్రై చేయాలి అని చెప్పి కామెంట్స్లో కామెంట్ చేయండి, పక్కా చేస్తాను నెక్స్ట్ వీక్. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్